సమంత చెప్తుంది రాణితో. వంశీ వర్షకి ఎప్పటికీ దగ్గర కాలేడు. ఎందుకంటే వంశీ నా మెడలో తాళి కట్టాడు. వంశీ ఎప్పటికైనా నా భర్తే, అంతేకాని వర్ష భర్త కాదు అని రాణిని బెదిరిస్తుంటుంది సమంత. అప్పుడే రాధాకృష్ణ అంటున్నాడు సమంతతో, చూడు సమంత, తాళిబొట్టు కట్టించుకున్నంత మాత్రాన భార్యవైపోలేవు. వంశీ నీ మెడలో తాళి కట్టాడే కానీ నీతో కలిసి జీవితం పంచుకున్నాడా? తాళి కట్టిన తర్వాత నీ గురించి నిజం తెలుసుకొని నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు వంశీ. నీ గురించి తెలియక నువ్వేదో మంచిదానివని మీ తాతయ్య వర్షాని నానా మాటలు అన్నాడు. వంశీని వదిలేయమని చెప్పాడు. మీ తాతయ్య అన్న మాటలకి వర్ష తట్టుకోలేక, అవమానం భరించలేక ఇల్లు వదిలిపెట్టే వెళ్ళిపోయింది వర్ష. ఇప్పుడు కూడా ఎవరికీ తెలియకుండా కళ్యాణ్ గారి ఇంట్లోనే తలదాచుకుంటూ ఉంది వర్ష. వర్ష నీ గురించి ఆలోచించి పెళ్ళైన కళ్యాణ్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది. వంశీకి దూరం అయిపోయి మీ ఇద్దరిని ఒక్కటి చేయాలి అని అనుకుంది వర్ష. వంశీ నువ్వు కలిసుంటే చూడాలని ఎంతో సంతోషించింది వర్ష. కానీ నువ్వేం ఆలోచిస్తున్నావు? వంశీని ఇప్పటికీ వదిలిపెట్టకూడదు అని స్వార్థంతో ఆలోచిస్తున్నావు.